హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. ఆమెకు చదువంటే ప్రాణం, ఇంగ్లీషే తన ఆభరణం. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతుంటే అందరి చూపు ఆమె వైపు తిరిగేది, ప్రశంసల జల్లు కురిసేది. తన పేరు పర్వేష్, ఆమె లక్ష్యం టీచర్. పేరెంట్స్కు ముఖ్యం ఆమె ఫ్యూచర్. పుస్తకాల వెంట పరుగులు తీయాల్సిన పర్వేష్ పసుపు కుంకుమల వైపు నెట్టబడింది. టీచర్ అయి నలుగురికి విజ్ఞానం పంచాలని అనుకుంటే కోటీశ్వరుల సంబంధం, నీ బతుకు బంగారం అవుద్ది, పెళ్లి చేసుకో అని తండ్రి నచ్చజెప్పాడు. కళ్ళలో కన్నీళ్ల సుడులు తిరుగుతున్న తండ్రి మాట కోసం, కన్నవారి గౌరవం కోసం తన ఆశయాలను పక్కన పెట్టింది. పుస్తకాలను వదిలి పెళ్లి పీటల మీద కూర్చుంది. అతని పేరు సుఖ్వీందర్ సింగ్ ధిల్లాన్. అతడు కెనడాలో సెటిల్ అయిన శ్రీమంతుడు. తన కలలు, ఆశలు, ఆశయాలు సర్వస్వాన్ని వదిలేసి అతన్ని పెళ్లి చేసుకుని కెనడాకు వెళ్ళిపోయింది. మొదట్లో అంతా బాగానే అనిపించింది. భర్త ఆమెపై చాలా ప్రేమను కురిపించేవాడు. కాళ్ళు కింద పెట్టకుండా కంటికి రెప్పలా చూసుకున్నాడు. నెమ్మదిగా ఆమె కొత్త వాతావరణానికి అలవాటు పడింది. కొంచెం కొంచెంగా భర్త నిజ స్వరూపం బయటపడింది. అతడు భార్యపై చూపించే ప్రేమ స్వచ్ఛమైనది కాదని, దాని వెనుక మరో కారణం ఉందని తెలిసింది. అతనికి భార్య కంటే కూడా డబ్బుపైనే ఆశ ఎక్కువ. భార్య ఇంట్లో కూర్చుని ఉండకుండా సంపాదించి పెట్టాలని అనుకునేవాడు. ఆమె ఎప్పుడు పనికి వెళ్తుందా, డబ్బు ఎప్పుడు తీసుకొచ్చి చేతిలో పోస్తుందా అని ఎదురు చూసేవాడు. కొన్నాళ్ల తర్వాత పనులకు వెళ్ళమని ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. అతని ఒత్తిడిని తట్టుకోలేక పర్వేష్ ఒక మష్రూమ్ ఫామ్లో పనికి చేరింది. ఇలాంటి ఒక పనికి వెళ్తానని తను కలలో కూడా ఊహించలేదు. బాగా చదువుకుని టీచర్ కావాలని అనుకుంటే చివరకు తనకు ఎలాంటి గతి పట్టిందని బాధపడేది. 1985 జూలై 20వ తేదీన పర్వేష్ కౌర్ కూతురికి జన్మనిచ్చింది. పాప రాకతోనైనా ఇంట్లో సందడి ఉంటుందని, ప్రేమ వాత్సల్యం పెరుగుతుందని అనుకుంది. కానీ తాను అనుకున్నట్లు ఏదీ జరగలేదు. 6 నెలలు గడవక ముందే భర్త మళ్ళీ ఆమెను పనికి వెళ్ళమని వేధించాడు. అందువల్ల ఆమె బలవంతంగానే ఒక ఫ్యాక్టరీలో పనికి చేరింది. ఈ పనులు చేయడం ఆమెకు చాలా కష్టంగా అనిపించేది. ఈ కష్టాల మధ్య పర్వేష్ మళ్ళీ గర్భవతి అయింది. ఒకవైపు ఇంటి పని, ఇంకోవైపు ఫ్యాక్టరీలో పనితో ఆమె చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఆరోగ్యం క్షీణిస్తున్న, కష్టంగా అనిపించిన పని మాత్రం చేస్తూనే ఉండేది. 1988లో ఆమె మరో పాపకు జన్మనిచ్చింది. అప్పుడు కూడా భర్త నుండి ఎలాంటి ఆదరణ గాని, జాలి గాని లభించలేదు. ఆ ఇంట్లో ఎప్పుడూ భర్త కోపంగానే ఉండేవాడు. తరచూ భార్యను తిట్టడం, కొట్టడం చేస్తుండేవాడు. ఒకరోజు గొడవ ముదిరిపోయింది. భర్త విచక్షణ కోల్పోయి ఆమెపై దాడి చేశాడు. ఈ షాకింగ్ ఘటన పర్వేష్ను గట్టి నిర్ణయం తీసుకునేలా చేసింది. అనవసరంగా భర్త కొట్టినప్పుడు ఎంతో బాధను అనుభవించింది. అతని చేతిలో హింసకు గురైంది. అందుకు న్యాయం కావాలని కోరుకుంది. ఎంతో ధైర్యంతో పోలీసులకు వెళ్ళి ఫిర్యాదు చేసింది. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ఎన్నో పరిణామాలకు దారితీసింది. గృహహింస కేసులో సుఖ్వీందర్ సింగ్ ధిల్లాన్ వారం రోజులు జైలుకు వెళ్ళాడు. జైలు నుండి విడుదలయ్యాక పూర్తిగా మారిపోయినట్లు కనిపించాడు. పర్వేజ్ను ఎంతో ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాడు. అపార్థాలతో బలహీనమైన వారి బంధాన్ని సరిదిద్దడానికి ప్రయత్నించాడు. జీవితం ప్రశాంతంగా సాగుతోంది అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పర్వేజ్ ఆరోగ్యం చాలా దారుణంగా తయారైంది. శరీరం మొత్తం చెప్పలేనంత నొప్పి కలిగించేది. ఆ నొప్పికి మెలికలు తిరిగేది. ఆసుపత్రికి వెళ్ళి తనకు కలిగే నొప్పి గురించి చెప్పినప్పుడు వైద్యులు సైతం ఆ నొప్పికి కారణాన్ని చెప్పలేకపోయారు. ఒంటి నొప్పులకు తోడు భయంకరమైన తలనొప్పి ఆమెను కుంగదీసింది. తలనొప్పి, ఒంటి నొప్పులతో నరకం కనిపించేది. ఆ నొప్పుల నుంచి ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్స్ వాడడం మొదలుపెట్టింది. మొదటి రోజుల్లో 1-2 వాడేది. అయినా నొప్పులు తగ్గకపోవడంతో వాటి సంఖ్యను మరింత పెంచింది. వేసుకునే ట్యాబ్లెట్లు పెరుగుతున్నాయే తప్ప నొప్పి మాత్రం తగ్గట్లేదు. ఆ నొప్పులు తాళలేక అకస్మాత్తుగా కేకలు వేసేది. అరుపులు, కేకలు ఇరుగు పొరుగు వారికి డిఫరెంట్గా అనిపించేవి. నొప్పి వచ్చే సమయంలో తాను ఏం చేస్తుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందో కూడా తనకేమీ తెలియకుండా అంతా జరిగిపోయేది. ఒకరోజు ఆమె వింతగా ప్రవర్తించింది. నొప్పిని తట్టుకోలేక పళ్ళను పటపటా కొరికింది. కళ్ళు బయటకు వచ్చినంత పనైంది. వెన్నెముక విల్లులాగా వంగింది.
కాళ్ళు చేతుల నుంచి లెక్కలేనన్ని వోల్టుల కరెంటు పాస్ అయినట్లు అనిపించింది. ఆ దెబ్బకు శరీరం ఆమె కంట్రోల్లో లేకుండా పోయింది. వంకరపోయిన ఆమె శరీరాన్ని చూసి చిన్న కూతురు జడుచుకుంది. తల్లి నొప్పితో అలా విలవిలలాడడం చూసిన ఇద్దరు కూతుర్లు సాయం కోసం పక్కనున్న వారి దగ్గరికి వెళ్లారు. అప్పుడు ఆ ఇంటికి వచ్చిన నైబర్స్ పర్వేష్ శరీరం వికృతంగా వంగిపోయి నేలపై పడి ఉండడం చూసి భయపడ్డారు. దగ్గరకు వెళ్ళాలా వద్దా అని జడుచుకున్నారు. పర్వేష్ కౌర్ పరిస్థితిని చూసి భర్త కుప్పకూలిపోయాడు. ఆమె పడుతున్న బాధను చూసి ఎన్నడూ లేనంతగా విలవిలలాడిపోతున్నాడు. మొదటిసారి అతను భార్యపై అంత ప్రేమను చూపించాడు. వేగంగా కిచెన్కు వెళ్ళి మంచినీళ్లు తీసుకొచ్చి భార్యకు తాగించడానికి ప్రయత్నించాడు. ఎలాగోలా చేసి తన భార్య నొప్పిని తగ్గించాలని అనుకుంటున్నాడు. అతడు పడుతున్న ఆరాటం చూసి నైబర్సు కూడా కంటతడి పెట్టుకున్నారు. భార్య అనారోగ్యంతో బాధపడుతుంటే ఆమె కంటే భర్తనే ఎక్కువ కష్టపడుతున్నాడని అంతా అనుకునేవారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే భార్యను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. పర్వేజ్ పరిస్థితి లక్షణాలు చూసిన డాక్టర్లు అయోమయంలో పడిపోయారు. ఆమెకు అంతటి భయంకరమైన నొప్పి రావడానికి గల కారణాన్ని ఎన్ని పరీక్షలు చేసినా కనిపెట్టలేకపోయారు. డాక్టర్లకు తెలిసిన పద్ధతులన్నీ అవలంబించారు. ఈలోపు ఆమె పరిస్థితి మరింత క్షీణించకుండా ఉండడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. ఆమెను బతికించడానికి లైఫ్ సపోర్ట్పై ఉంచాలనే కఠిన నిర్ణయం కూడా తీసుకున్నారు. వైద్య బృందం ఎంత ప్రయత్నించినా చివరకు ఆమెను కాపాడలేకపోయారు. ఆసుపత్రిలో చేరిన 3 రోజులకే ఆమె చనిపోయింది. తీవ్రమైన నొప్పితో అది ఎందుకు వస్తుందన్న ప్రశ్నలకు సమాధానమే దొరకకుండా ఆమె కన్ను మూసింది. పర్వేష్ అకాల మరణం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆమె కుటుంబం, బంధువులు విషాదంలో ఉండిపోయారు. ఆమె ఆరోగ్యం అంత ఘోరంగా ఎలా దెబ్బతిన్నదో అర్థం చేసుకోవడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ వారికి మాత్రం అస్సలు అర్థం కాలేదు. దాని గురించి సుఖ్వీందర్ని అడిగినప్పుడు అతను ఒక భయంకరమైన విషయాన్ని చెప్పాడు. పర్వేష్ తీవ్రమైన తలనొప్పి, ఒంటి నొప్పులతో బాధపడుతోందని, ఒక డాక్టర్ ఇచ్చిన మందులనే క్రమం తప్పకుండా వాడేదని చెప్పాడు. బహుశా ఆ మందులే వికటించి ఈ వింత లక్షణాలకు దారితీసి ఉండవచ్చని, అవే ఆమె ప్రాణాలను బలి తీసుకుని ఉండవచ్చని అనుమానించాడు. కానీ ఒక ప్రాణం తనకు ఏం జరిగిందో తెలియకుండానే గాల్లో కలిసిపోయింది. ఇంతకీ పర్వేష్కు ఏమైంది? ఆమెకు వచ్చిన నొప్పి ఏంటి? ఆ లక్షణాలు రావడానికి కారణాలేంటి? ఆమె భర్త చెప్పినట్లు ఒకవేళ ఆమె వాడే మందులు వికటించడం వల్ల ఆమె చనిపోయిందా, లేక ఆమె మరణం వెనుక భయంకరమైన కుట్ర ఏదైనా ఉందా? ఎన్నో ప్రశ్నలు, మరెన్నో మలుపులు వెరసి నమ్మలేని నిజాలను ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మీ ముందుకు ఒక వీడియోని తీసుకురావడానికి మేము ఎన్నో ఆర్టికల్స్ను చదవాలి. ఆ సమాచారాన్నంతా ఒక చోట చేర్చి ప్రతి కేసులోని లోతుపాత్రలను విశ్లేషించి దాన్ని మీకు ఆసక్తికరంగా చెప్పడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి కేసును ఒక కథలాగా మాత్రమే కాకుండా అందులోని భావోద్వేగాలు కూడా మీకు అర్థమయ్యేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒక్క వీడియో వెనుక కొన్ని గంటల శ్రమ ఉంటుంది. మా కష్టాన్ని మర్చిపోయి హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నా, అంతకు మించిన ఉత్సాహంతో మరిన్ని వీడియోలు మీ ముందుకు తేవాలన్నా మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. కుదిరితే ఒక లైక్, వీలైతే హైప్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఈ చిన్న సపోర్టు మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఇక పర్వేష్ జీవితంలో జరిగిన ఆ ఘోరం ఏమిటో, ఆమె కలలు ఎలా కళ్ళలు అయ్యాయో తెలుసుకునే ముందు, ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే తెలుగు మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్యామిలీలో చేరిపోండి. పర్వేష్ మరణించి 7 ఏడాదిన్నర అయింది. ఆ రోజు 1988 జూన్ 23 హమిల్టన్ అనే సిటీలో రంజిత్ సింగ్ అనే వ్యక్తి తన భార్య లఖ్విందర్ కౌర్తో కలిసి సంతోషంగా జీవిస్తున్నాడు. ఎప్పట్లాగే సాయంత్రం వంట పనులన్నీ పూర్తి చేసిన లఖ్విందర్ వంటగదిలో గిన్నెలు కడుగుతోంది. రంజిత్ లివింగ్ రూమ్లో సోఫాపై కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. అకస్మాత్తుగా ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ భయంకరమైన అరుపు వినిపించింది. ఒక్కసారిగా లఖ్విందర్ ఉలిక్కి పడింది. ఏం జరిగిందా అని ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. వేగంగా లివింగ్ రూమ్కి పరిగెత్తుకుంటూ వచ్చింది. అక్కడున్న దృశ్యం చూసి
నిర్ఘాంతపోయింది. ఎన్నడూ లేని విధంగా తన భర్త మెలికలు తిరుగుతూ అరుస్తుంటే నిశ్చేష్టురాలైంది. రంజిత్ శరీరం విల్లులాగా వంగిపోయింది. అతని ముఖం వికృతంగా మారిపోయింది. కంటికి కనిపించని శక్తితో పోరాడుతున్నట్లుగా అతని కాళ్ళు చేతులు విపరీతంగా కొట్టుకుంటున్నాయి. ఒక్కసారిగా ఆ దృశ్యాన్ని చూసి లఖ్విందర్ గుండె జారిపోయింది. అతని కేకలతో ఇల్లంతా దద్దరిల్లింది. ఆ దెబ్బకు లఖ్విందర్కు పిచ్చి పట్టినట్లయింది. భర్తకు ఎలా సహాయం చేయాలి, అతని నొప్పిని ఎలా తగ్గించాలో తెలియక తత్తరపాటుకు గురైంది. కాస్త ధైర్యం తెచ్చుకుని నెమ్మదిగా భర్త దగ్గరకు వెళ్ళింది. సోఫా నుంచి కింద పడిన రంజిత్ను లేపడానికి లఖ్విందర్ ఎంతో ప్రయత్నించింది. వెంటనే ఎమర్జెన్సీ సర్వీస్కు కాల్ చేసింది. కొన్ని నిమిషాల్లోనే అంబులెన్స్ రావడంతో రంజిత్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు వేగంగా స్పందించి పదుల సంఖ్యలో పరీక్షలు చేశారు. కానీ ఫలితం శూన్యం. ఎన్ని పరీక్షలు చేసినా అతనికి ఏమైందో కనిపెట్టలేకపోతున్నారు. ఇదేంట్రా, ఇన్ని పరీక్షలు చేస్తుంటే అన్నీ నార్మల్గానే వస్తున్నాయి, కానీ పేషెంట్ మాత్రం నొప్పితో విలవిలలాడిపోతున్నాడు. కారణమేంటో తెలియక డాక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. రంజిత్ శరీరంలో ఎలాంటి గాయాలు కానీ అనారోగ్యానికి సంకేతాలు కానీ ఏవీ లేవు. వైద్యుల మెదడులో ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఒక డాక్టర్ ఏమో అతనికి గుండెపోటు వచ్చి ఉంటుందేమో అన్నాడు. దానికి సంబంధించిన టెస్టులు కూడా చేశారు, కానీ గుండెపోటు కాదని తేలింది. ఇంకో డాక్టర్ ఊపిరితిత్తుల్లో ఏదైనా సమస్య రావచ్చు, అందుకే సరిగా శ్వాస తీసుకోలేకపోతున్నాడని అన్నాడు. ఆ పరీక్షలు కూడా చేశారు, కానీ నో యూజ్. కింది డాక్టర్లకు ఏమీ తెలియకపోవడంతో పెద్ద డాక్టర్ను కూడా పిలిపించారు. ఆయన కూడా రంజిత్ను పరీక్షించి ఏమైందో చెప్పలేకపోయాడు. నెమ్మదిగా ఈ విషయం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు తెలిసింది. ఒక్కొక్కరుగా ఆసుపత్రికి వచ్చి రంజిత్ను చూసి వెళ్తున్నారు. ఇదే సమయంలో రంజిత్ బిజినెస్ పార్ట్నర్ అయిన సుఖ్వీందర్ సింగ్కు కూడా సమాచారం అందింది. అతడు కూడా ఆసుపత్రికి వచ్చి రంజిత్ను చూసి నిశ్చేష్టుడయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే రంజిత్ అనంతలోకాలకు వెళ్ళిపోయాడు. రంజిత్ సడన్ డెత్తో కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. రంజిత్ మరణంపై ఎన్నో అనుమానాలు కలిగాయి. ఇంతకీ అతనికి ఏం జరిగింది, ఎందుకు చనిపోయాడో డాక్టర్లు కూడా చెప్పలేకపోయారు. రంజిత్ను సుఖ్వీందర్ అనే అతడు కేవలం వ్యాపార భాగస్వామిలా కాకుండా తన సోదరుడిగా చూసుకునేవాడు. రంజిత్ అకాల మరణంతో అతను కూడా కుంగిపోయాడు. కానీ ఇప్పుడు వ్యాపారం పరిస్థితి ఏంటని ఆందోళన చెందాడు. మొత్తంగా రంజిత్ మరణం అతని కుటుంబానికి, వ్యాపార భాగస్వామి సుఖ్వీందర్కు తీరని లోటుగా మారింది. అశ్రు నయనాలతో రంజిత్కు తుది వీడ్కోలు పలికారు. రోజులు చాలా భారంగా గడుస్తున్నాయి. రంజిత్ నమ్మకస్తుడైన భాగస్వామి సుఖ్వీందర్ సింగ్ వ్యాపార బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు వచ్చాడు. అయితే అతను ఈ బాధ్యతలు తీసుకునే క్రమంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. అది ఎన్నో అనుమానాలకు దారితీసింది. గతంలో రంజిత్, సుఖ్వీందర్ కలిసి $2 లక్షల విలువైన జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. ఈ పాలసీలో ఒక వింతైన నిబంధన ఉంది. సాధారణంగా జీవిత బీమా తీసుకుంటే ఎలా ఉంటుంది, పాలసీదారుడు చనిపోతే అతనిపై తీసుకోబడిన అమౌంట్ కుటుంబానికి వెళ్తుంది. సంపాదించే వ్యక్తి సడన్ గా చనిపోతే అతని కుటుంబం రోడ్డున పడకూడదన్న ఉద్దేశంతో జీవిత బీమా తీసుకుంటారు. కానీ ఇక్కడే అసలు తిరకాసు ఉంది. ఈ ఇన్సూరెన్స్ పాలసీలో ఉన్న వింత నిబంధన ఏంటంటే, వ్యాపార భాగస్వాముల్లో ఒకరు మరణిస్తే ఆ ఇన్సూరెన్స్ సొమ్ము నేరుగా బతికి ఉన్న రెండో భాగస్వామికి అందుతుంది. ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే వారి వ్యాపారం ఆర్థికంగా దెబ్బతినకూడదనే ఉద్దేశంతో వారు ఇలా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు రంజిత్ అకస్మాత్తుగా మరణించాడు కాబట్టి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు బతికి ఉన్న భాగస్వామి అయిన సుఖ్వీందర్ సింగ్కు వెళ్ళాలి. ఇది అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. సాధారణంగా బీమా సొమ్ము లబ్ధిదారుల చేతికి అందే ముందు ఒక ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. సడన్ డెత్ వెనుక ఎలాంటి కుట్ర లేదని తెలుసుకోవడానికి ఇన్సూరెన్స్ కంపెనీ ప్రయత్నిస్తుంది. అచ్చం అలాగే రంజిత్ మరణం వెనుక ఎలాంటి అనుమానాస్పద కారణాలో కుట్రలో లేవని తెలుసుకోవడానికి ఇన్సూరెన్స్ కంపెనీ పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ను కోరింది. ఈ కేసును పరిష్కరించడానికి ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఒక అధికారిని నియమించుకున్నారు. రంజిత్ మరణానికి సంబంధించిన ప్రతి అంశాన్ని పరిశీలించి సమగ్రమైన నివేదికను తయారు చేయడం ఆ అధికారి పని. ఆ నివేదిక సమర్పించి ఆమోదం పొందిన తర్వాతే ఇన్సూరెన్స్ కంపెనీ
$2 లక్షల సుఖ్వీందర్ సింగ్ కు విడుదల చేస్తుంది. ఆ ప్రాసెస్ వేగవంతంగా జరుగుతోంది. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన ఆ అధికారి ఎవరూ ఊహించని పాయింట్ను పట్టుకున్నాడు. ఇన్వెస్టిగేటర్ అయిన క్లిఫ్ ఇలియట్ను లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నియమించుకుంది. ఆయన ఇన్సూరెన్స్ క్లెయిమ్ వివరాలను చెక్ చేయడానికి హామిల్టన్లోని సుఖ్వీందర్ సింగ్ ఇంటికి వచ్చాడు. ఇన్సూరెన్స్ పత్రాలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించాడు. అన్నీ పక్కాగా ఉన్నాయి. ఎలాంటి అక్రమాలు లేవు. ఎక్కడో కూడా ఒక పత్రమో సంతకమో మిస్ కాలేదు. చిన్న చిన్న తప్పులు కూడా లేవు. అన్నీ పక్కాగా ఉన్నాయి. ఇది చాలా స్పష్టమైన కేసులా కనిపించింది. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై సుఖ్వీందర్కు ఉన్న నాలెడ్జికి ఇన్వెస్టిగేటర్ కూడా ముచ్చటపడ్డాడు. ఇక అంతా సవ్యంగానే ఉంది కాబట్టి వెరిఫైడ్ అని ముద్ర వేద్దామని అనుకున్నాడు. అప్పుడు అనుకోకుండా అతని చూపు గోడపై ఉన్న ఒక వస్తువుపై పడింది. అక్కడ అందమైన ఫ్రేమ్లో అమర్చిన గురునానక్ చిత్రం ఉంది. మొదటి చూపులో అది అనేక సిక్కు కుటుంబాల్లో ఉండే సాధారణ ఫోటోలాగే అనిపించింది. కానీ ఈ ఫోటోను ఇంతకు ముందు ఇలియట్కు ఎక్కడో చూసినట్లుగా అనిపించింది. అప్పుడు అతని ఆలోచనలు 7.5 క్రితం తను డీల్ చేసిన మరో కేసు వైపు వెళ్ళాయి. ఆ కేసు వేరే ఏదో కాదు, ఇంట్రోలో చెప్పుకున్న పర్వేష్ అనే లేడీ వింత వ్యాధితో మరణించిన కేసు. ఆ క్లెయిమ్ను దర్యాప్తు చేస్తున్నప్పుడు కూడా ఇలియట్ ఆమె ఇంట్లో కూడా సరిగ్గా ఇదే సైజు, ఇదే ఫ్రేమ్, ఇదే రంగులో ఉన్న గురునానక్ ఫోటోను గమనించాడు. అప్పుడు అతనికి చాలా విషయాలు తెలిసాయి. పర్వేష్ భర్త మరెవరో కాదు, ఈ సుఖ్వీందర్ సింగే. తన భార్య అంతు చిక్కని వ్యాధితో చనిపోయిందని ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేసుకున్న అదే వ్యక్తి ఇతడు. ఇప్పుడు అలాంటిదే మరో కేసులోనూ క్లెయిమ్ చేసుకోబోతున్నాడు. ఈ 2 కేసుల్లోనూ ఒకే వ్యక్తి లాభం పొందుతున్నాడని తెలియగానే ఇలియట్ ఒక్క క్షణం స్తంభించిపోయాడు. ఈ నిజాన్ని జీర్ణించుకోవడం అతని వల్ల కావట్లేదు. 2 మరణాలు, 2 భారీ ఇన్సూరెన్సులు, రెండింటి వెనక ఒకే ఒక వ్యక్తి. ఇది ఖచ్చితంగా యాదృచ్ఛికం కాదని అతను అనుమానించాడు. ఏదో కుట్ర దాగి ఉందని అనుమానించిన ఇలియట్ వెంటనే హామిల్టన్ పోలీసులను కలిశాడు. తాను కనిపెట్టిన విషయాలను కూలంకషంగా చెప్పాడు. కేవలం 7.5 సుఖ్వీందర్ సింగ్ తనకు అత్యంత సన్నిహితులైన 2 వ్యక్తులను కోల్పోయాడు. ఒకవైపు భార్య, ఇంకోవైపు వ్యాపార భాగస్వామి చనిపోయారు. ఆ ఇద్దరు అంతు చిక్కని పరిస్థితుల్లోనే చనిపోయారు. ఈ 2 సందర్భాల్లోనూ సుఖ్వీందర్ భారీ మొత్తంలో లాభపడుతున్నాడు. అందువల్ల ఇందులో ఉన్న నిగూఢ రహస్యాన్ని బయటకు తేవాలని పోలీసులను కోరాడు. హామిల్టన్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఈ వ్యవహారం ఏదో తేడాగా ఉందనుకుని లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. అప్పుడు వారు కనుగొన్న విషయాలు ఎవరూ ఊహించని విధంగా ఉన్నాయి. పర్వేష్ మరియు రంజిత్ మరణాల గురించి ఆరా తీస్తున్నప్పుడు వీరికి సంబంధం ఉన్న మరో 3 మిస్టీరియస్ మరణాలు జరిగినట్లు కనుగొన్నారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి హామిల్టన్ పోలీసులు 2 డిటెక్టివ్లను నియమించారు. వారు ప్రతి విషయాన్ని మొదటి నుంచి మళ్ళీ జాగ్రత్తగా విచారించడం మొదలుపెట్టారు. దర్యాప్తులో వారికి ఒక ఆశ్చర్యకర విషయం తెలిసింది. సుఖ్వీందర్ సింగ్ గత కొన్నేళ్లుగా తరచూ ఇండియాకు ప్రయాణాలు చేస్తున్నాడు. ఈ వింత మరణాలు జరిగిన సమయంలోనే అతడు ఎక్కువగా అక్కడికి వెళ్ళడం డిటెక్టివ్ల అనుమానాలకు దారితీసింది. వాస్తవాలను వెలికి తీయాలని డిటెక్టివ్లు ఇండియాకు వచ్చారు. పంజాబ్ పోలీసులను కలిశారు. సుఖ్వీందర్ గతం గురించి, అతని భారత్ పర్యటన వివరాలు తెలుసుకున్నారు. అప్పుడు వారు ఊహించినట్లుగానే దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన భార్య చనిపోయిన కేవలం 9 వారాలకే సుఖ్వీందర్ ఇండియాకు వచ్చాడు. పంజాబ్లోని జలంధర్ సమీపంలో ఒక గ్రామానికి చెందిన సరబ్జిత్ అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి తర్వాత అతను కెనడాకు వెళ్తున్నాడని అందరికీ చెప్పాడు, కానీ వెళ్ళలేదు. ఎవరికీ తెలియకుండా కపుర్తలాకు చెందిన కుల్విందర్ కౌర్ అనే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లిల వెనుక అతని ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారీ మొత్తంలో కట్నాలను వసూలు చేయడమే. అతడు ఇండియా కెనడాల మధ్య నిరంతరం ప్రయాణిస్తూ డబ్బు కోసం అమాయక అమ్మాయిలను, వారి కుటుంబాలను వాడుకున్నాడనే విషయాలు తెలిసాయి. అతనికి డబ్బు మీద తప్ప దేని మీద ధ్యాస లేదని పోలీసుల దర్యాప్తులో తేటతెల్లమైంది. ఇదే సమయంలో సుఖ్వీందర్ సింగ్ రెండో భార్య సరబ్జిత్ గురించి విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఆమెకు 2 కవల పిల్లలు పుట్టారు. కానీ ఆ పసకందులు పుట్టిన 12 రోజులకే మరణించారు. దానికి కారణం అడగ్గా ఆ పిల్లల్లో అకస్మాత్తుగా
వింత లక్షణాలు కనిపించాయని, ఏ కారణం లేకుండానే వారి పరిస్థితి విషమించిందని సరబ్జిత్ చెప్పింది. ఇవే లక్షణాలు పర్వేష్, రంజిత్ మరణంలో కూడా కనిపించాయి. సుఖ్వీందర్ రెండో భార్య కుల్విందర్ సింగ్ కూడా అనుమానాస్పదంగా మరణించింది. ఆమె చనిపోయే ముందు ఆమె శరీరం వింతగా స్పందించిందని, అంతు చిక్కని కదలికలతో ఆమె నరకం అనుభవించిందని పొరుగువారు చెప్పారు. ఆమె మరణం అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులు పోస్టుమార్టం చేయించకుండానే ఆచారాల ప్రకారం అంత్యక్రియలు కానిచ్చేశారు. దర్యాప్తులో తేలింది ఏంటంటే ఆమెకు అంతకుముందు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. కేవలం 17 నెలల వ్యవధిలోనే 5 మరణాలు సంభవించాయి. మూడో భార్య కుల్విందర్, ఆమె 2 పిల్లలు, ఆ తర్వాత పర్వేష్, రంజిత్ అని 5గురు చనిపోవడంతో సుఖ్వీందర్ ప్రమేయంపై బలమైన ఆధారాలు దొరికాయి. ఆ తర్వాత ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. మరణించిన ఆ కవల పిల్లల మృతదేహాలను వెలికితీసి విశ్లేషణ కోసం టొరంటో ఫోరెన్సిక్ సైన్స్ సెంటర్కు పంపించారు. అదే సమయంలో కెనడాలో మరణించిన సుఖ్వీందర్ మొదటి భార్య పర్వేష్, వ్యాపార భాగస్వామి రంజిత్ ఫోరెన్సిక్ నివేదికలను కూడా మళ్ళీ పరిశీలించారు. అందులో ఒక ఘోరమైన నిజం బయటపడింది. బాధితులందరికీ ఒకే రకమైన ప్రాణాంతక విషాన్ని ఇచ్చి చంపినట్లు తేలింది. ఆ విషం ఎక్కడిదని ఆరా తీశారు. ఒక ప్రత్యేకమైన చెట్టు విత్తనాలను ఉపయోగించి సుఖ్వీందర్ దాన్ని తయారు చేసినట్టు గుర్తించారు. ఆ విత్తనాలను మాత్రల రూపంలోకి మార్చి వాటిని ఆరోగ్యానికి మంచిదని, బలాన్నిచ్చే మందులని నమ్మబలికేవాడు. తన భార్యకు అనారోగ్యం నయమవుతుందని ఆ మాత్రలు ఇచ్చాడు. నీకున్న బలహీనత తగ్గుతుందని బిజినెస్ పార్ట్నర్కి ఇచ్చాడు. అన్నిటికంటే చాలా బాధించే విషయం ఏంటంటే కవల పిల్లలకు కూడా ఆ మాత్రలు వేయమని సుఖ్వీందర్ తన రెండో భార్యకు వాటిని ఇచ్చాడు. ఆ మాత్రలు పిల్లలను ఆరోగ్యంగా, బలంగా ఉంచుతాయని నమ్మించాడు. ఇన్ని ఆధారాలు ఉన్న భారత్లో ఆ కవల పిల్లల మరణంపై కానీ, రెండో భార్య విషయంలో కానీ ఎలాంటి అధికారిక ఫిర్యాదు లేదు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. అదేవిధంగా కెనడా అధికారులు కూడా సుఖ్వీందర్ మొదటి భార్య పర్వేష్, రంజిత్ మరణాలపై ఫోరెన్సిక్ ఆధారాలు ఉన్న చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. సుఖ్వీందర్ తన చుట్టూ ఉన్నవారిని నమ్మించి అతి క్రూరమైన నేరాలు చేసిన ఒక రక్త పిపాసి అని తెలిసింది. అయినా అతను ఇండియా, కెనడాలో ఏళ్ల తరబడి శిక్ష నుండి తప్పించుకుంటూ వచ్చాడు. చివరకు 1997లో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. తీవ్రమైన విచారణలో నేరాలను ఒప్పుకున్నాడు. సుదీర్ఘ విచారణ తర్వాత 2001 ఆగస్టు 1వ తేదీన సుఖ్వీందర్ సింగ్ దిల్లాన్కు కనీసం 25 ఏళ్ళు శిక్షతో కూడిన జీవిత ఖైదు పడింది. ఇతరులకు అతను ఎంతో బాధను కలిగించినట్లే అతని జైలు జీవితం కూడా చాలా దుర్భరంగా సాగింది. నవంబర్ 16, 2013వ తేదీన సుఖ్వీందర్ ఆసుపత్రిలో మరణించాడు. అతను క్యాన్సర్తో చనిపోయాడని కొందరంటే అకస్మాత్తుగా వచ్చిన అనారోగ్యం కారణమని మరికొందరు చెబుతుంటారు. కారణం ఏదైనా అతని నేరాలలాగే అతని జీవితం కూడా చీకటిలోనే ముగిసింది. 12 ఏళ్లు జైల్లో మగ్గిపోయాడు. అప్పట్లో ఈ కేసు ఇండియా, కెనడాల్లో మీడియా దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. దర్యాప్తు నివేదికలు, ఫోరెన్సిక్ ఆధారాలు, కోర్టులో జరిగిన డ్రామా ఆధారంగా ఒక పుస్తకం రిలీజ్ అయింది. ఈ కేసు ఆధారంగా సినిమా, వెబ్ సిరీసులు కూడా రిలీజ్ అయ్యాయి. డబ్బు పట్ల విపరీతమైన వ్యామోహం మనిషిని ఎంతటి నీచానికైనా దిగజారుస్తుంది అనడానికి ఈ కేసు ఒక ఉదాహరణ. కేవలం డబ్బు మీద ఉన్న అత్యాశ వల్లే తాను ఈ హత్యలు చేసినట్లు సుఖ్వీందర్ అంగీకరించాడు. $1 నుండి $2 లక్షల ఇన్సూరెన్స్ డబ్బు కోసం ప్రాణాలు తీశానని ఒప్పుకున్నాడు. మనిషి ప్రాణం పట్ల అతనికున్న నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందంటే పిల్లలను పెంచే భారం తన సంపాదనకు అడ్డు కాకూడదనే ఉద్దేశంతోనే కవల పిల్లలను చంపేశానని చెప్పాడు. అతనికి డబ్బు తప్ప మరొక ధ్యాస లేదు. ప్రాణం కంటే డబ్బే ముఖ్యం అనుకోవడం ఒక మానసిక వైకల్యం. డబ్బు అనేది ఒక అవసరం మాత్రమే, అదే జీవితం కాదనే స్పృహను చిన్నతనం నుంచే కలిగించాలి. ఎదుటివారి బాధను తన బాధగా భావించే గుణం ఉన్నవారికి ఇలాంటి ఆలోచనలు అస్సలు రానే రావు. ఇలాంటి డబ్బు పిచ్చి పట్టిన మృగాలను గుర్తించడం కష్టమే, కానీ వారి ప్రవర్తనలో ఆ లక్షణాలు కనిపిస్తుంటాయి. కష్టపడకుండా త్వరగా డబ్బు సంపాదించాలనే తపనతో అడ్డదారులు తొక్కుతుంటారు. ప్రతి పనిని డబ్బుతోనే కొలుస్తుంటారు. ముందుగానే తెలుసుకుని ఇలాంటి వారికి దూరంగా ఉండడం అత్యుత్తమం. అత్యాశ అనేది అంతానికి దారితీస్తుంది. రక్త సంబంధాలు, పసిపిల్లల ప్రాణాలను సైతం బలిచ్చే స్థాయికి డబ్బు మీద వ్యామోహం పెంచుకుంటే
చివరికి మిగిలేది జైలు గోడలు లేదా సమాజం ఇచ్చే చీత్కారాలు మాత్రమే. మనిషిగా పుట్టడం గొప్ప కాదు, మనిషిగా చావడం గొప్ప. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. అప్పటి వరకు సెలవు. జై హింద్.